నమస్తే, నేను మీ సతీష్. ఎన్నికల ముంగట జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్నైతే ఇవ్వబోతా ఉన్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. మరి ఎవరు ఆ షాక్ ఇవ్వబోతుంది అంటే ఇంకెవరో కాదు, జగన్మోహన్ రెడ్డి అత్యంత గొప్పగా అత్యంత ప్రేమగా చూసుకుంటున్నాను, వాళ్ళని మించినటువంటి నమ్మకస్తులు లేరు అని చెప్పుకునేటువంటి వార్డు సచివాలయ సెక్రటరీలు ఇప్పటికే వాళ్ళతోటి ఎంతగానో కుట్రలు చేద్దామని జగన్మోహన్ రెడ్డి ఆశించినప్పటికీ అవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో పటాపంచలేనే. కానీ ఎవరి గురించి అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ఎవరి మీద అయితే ఆశలు పెట్టుకున్నాడో అదే వార్డు సచివాలయ సెక్రటరీలు రేపు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక చర్చ అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది. ఈ రకమైనటువంటి చర్చకు కూడా కారణం ఏమిటంటే నిన్న ఏదైతే విశాఖ జోనల్ జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి 92 మంది వార్డు సచివాలయ సెక్రటరీస్కి అక్కడ ఉన్నటువంటి జోనల్ కమిషనర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మరి ఆ షోకాజ్ నోటీస్కి ఈరోజు జరుగుతున్నటువంటి చర్చకి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది, ఏ రకంగా సెక్రటరీలు సచివాలయ సిబ్బంది జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతున్నారు అనేటువంటి అంశం మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, సచివాలయ సెక్రటరీలకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీంతో సచివాలయ వర్గాల్లో ఒక విస్తృతమైనటువంటి చర్చ, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమించబోతున్నారు అంటూ కొన్ని ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఏమిటి సార్ అసలు పూర్తిగా దీనికి సంబంధించి మీ అబ్జర్వేషన్స్? వాళ్ళని ఈ వ్యవస్థలన్నీ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే తన పార్టీ మనుషులకి ఉద్యోగాలు ఇప్పించుకునే ప్లాన్ పెట్టాడు. మొత్తం అందులో భాగంగానే ఈ స్కెచ్ వేశాడు. వేసినా కానీ ఇక్కడ ప్రధానమైన ఇష్యూ ఏంటంటే మీరన్న గ్రామ సచివాలయ సిబ్బంది కానీ వార్డు సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ వాళ్ళందరూ కూడా ఈ సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళే. ఈ సమాజానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి, ఎంత డ్యామేజ్ చేస్తున్నాడు అనే దానికి వాళ్ళు కూడా విక్టిమ్సే. అందుకనే ఈ వాలంటీర్లు అంటే 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టేసి ఆ వాలంటీరు ద్వారా మనం ఓట్లు తెచ్చుకుందాము అని ప్లాన్ చేశాడు. అలాగే సచివాలయ సిబ్బంది, ఈ సచివాలయంలో కూడా తీసుకొచ్చి ఏం పెట్టాడు, ఉమెన్ పెట్టి ఈ ఉమెన్ వాళ్ళకి పోలీసు ఇది ఇచ్చేసి వాళ్ళ ద్వారా రాజకీయం చేస్తున్నాడు. అంటే ఏ వ్యవస్థ తీసుకొచ్చినా కానీ ఇది రాబోయే ఎన్నికల్లో నాకు ఎలా ఉపయోగపడుతుంది అన్న ఒక ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డికి అతను తీసుకొచ్చిన వ్యవస్థల పట్ల అతనికే చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు మనం వాలంటీర్ల మీద విస్తృతంగా చర్చ చేస్తున్నాం, కానీ అసలు యాక్చువల్గా విలేజెస్లో ఎక్కువ ప్లే చేసేది ఈ సచివాలయ సిబ్బంది. వీళ్ళ దగ్గర మొత్తం సమాచారం మొత్తం ఉంటున్నది, వీళ్ళని గ్రిప్పులో పెట్టుకోవాలి. అందుకే వీళ్ళకి 2 ఏళ్ళు సర్వీస్ పూర్తి చేసుకోగానే ప్రొబేషన్ ఇచ్చేసారు. ప్రొబేషన్ ఈ వీళ్ళని గ్రిప్పులో పెట్టుకోవాలి. ఎందుకు గ్రిప్పులో పెట్టుకోవాలి? ఎలక్షన్లకు ముందరేమో నీ మీటింగులకి మనుషుల్ని తేవాల్సిన బాధ్యత వీళ్ళకి. నువ్వు తర్వాత ఎలక్షన్ల సమయంలోనేమో పోలింగ్ చేయించాలి. వాళ్ళు దగ్గర ఉండి అంటే రోజుకు ఒకసారి వాలంటీర్తో కలిసి వెళ్ళాలన్నమాట. ఈ మొత్తం స్ట్రక్చర్ అంతా కూడా పార్టీకి అటాచ్ చేసుకుని ఉన్నాడు. అంటే పార్టీ కార్యకర్తలను పెట్టడమే కాకుండా పార్టీకి ఈ వ్యవస్థలన్నింటినీ కూడా అటాచ్ చేసుకొని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి అమ్మ బలానా గుర్తుకు ఓటేయండి అని చెప్పించాలి. ఇది జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ. సమాజంలో జరుగుతున్న మార్పులని వాళ్ళు కూడా గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఎంత డేంజర్ అనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రజల నుంచి ఎక్కడా కూడా వాళ్ళకి సానుకూల స్పందన రావట్లేదు. దాంతో వాళ్ళు జన సమీకరణ చేయలేకపోతున్నారు. మెయిన్గా వీళ్ళ బాధ్యత ఏంటి అంటే జన సమీకరణ చేయాలి, జనాన్ని పోగేయాలి. వాళ్ళందరినీ ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఖర్చు పెట్టుకొని బస్సు పెడతాడు, డబ్బులు ఇస్తాడు, మందు ఇస్తాడు, బిర్యానీ ఇస్తాడు, ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇది వాళ్ళ మెయిన్ బాధ్యత. అక్కడ వాళ్ళు చేసే పని అది. ఎందుకు చేయాలి ఈ పని? జగన్ అన్న ఏదన్నా సిద్ధం మీటింగ్ అని పెడితే దానికి జోల 10 లక్షలు 20 లక్షల మంది జనం వచ్చారని చూపించుకోవటానికి వీళ్ళని బెదిరించి వీళ్ళతోటి పని చేయిస్తున్నారు. బెదిరించి పని చేయించే క్రమంలో ఏమవుతున్నది అంటే ఎంతగానో చేయగలుగుతారు వాళ్ళు మాత్రం. ప్రజల నుంచి స్పందన లేకుండా నీకు డబ్బులు ఇస్తాంరా అని ఎంతమందికి చెప్పగలుగుతారు వీళ్ళు?
ఎంతమందిని మొబిలైజ్ చేయగలుగుతారు? పొలిటికల్ పార్టీ మీద, బలానా పొలిటికల్ పార్టీ మీద ప్రజలకి ప్రేమ ఉన్నది అంటే నువ్వు సౌకర్యం కల్పిస్తే వాళ్ళు వచ్చి ఎక్కి కూర్చుంటారు. నువ్వు బస్సు పెడితే ఎక్కి కూర్చుంటారు. బస్సు పెట్టకపోయినా ఇంకా ఎక్కువ అభిమానం ఉంటే వాళ్ళు సొంత వెహికల్ వేసుకొని వస్తారు. ఇది రాజకీయ వ్యవస్థలో జరిగేది. నువ్వు వాళ్ళని బతిన్లాడి, బామాలి, బెదిరించి జన సమీకరణ చేయటం మొదలు పెడితే ఎంతకాలం అని క్షేత్రస్థాయిలో పని చెయ్యలేరు వాళ్ళు. అదే జరిగింది ఇక్కడ. జరిగేటప్పటికి జగనన్న మీటింగులకి నువ్వు జనాన్ని తేలేకపోయావు. నువ్వెందుకు పనికొస్తావు? ఇప్పుడే మీటింగ్ జనాన్ని తరలించలేకపోతే నువ్వు పోలింగ్ ఎట్ట చేయగలుగుతావు అని చెప్పి వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. అంటే విధి నిర్వహణ కరెక్ట్గా చేయలేదని. ఏం విధి నిర్వహణ? జగన్ పొలిటికల్ మీటింగులకి జనాన్ని తరలించటం విధి నిర్వహణ. ఈ పాయింట్ మీద మొత్తం రాష్ట్రంలో ఉన్న సచివాలయ సిబ్బంది మొత్తం, అంటే వార్డు సచివాలయం, వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మొత్తం 92 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చి వాళ్ళు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే జీతం ఇస్తారట, లేకపోతే ఇవ్వరట. ఇదేం పద్ధతి? నీ మీటింగులకి వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? నువ్వు చెప్తున్నదేంటి? నీ మీటింగులకి జనాల్ని తీసుకురావాలి, తీసుకురాకపోతే నువ్వు ఫెయిల్ అయినట్టు అని చెప్తున్నాడు. అందుకనే మొత్తం అందరూ కూడా క్షేత్రస్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే నమ్ముకొని ఉన్నాడో వాళ్ళందరూ కూడా ఎదురు తిరుగుతున్నారు. ఇప్పుడు మీకు మొన్న ఒక ఔత్సాహిక వ్యక్తి సర్వే చేస్తే వాలంటీర్లలో దాదాపు 80% మంది అసహించుకుంటున్నారు ఇప్పుడు కొనసాగుతున్న పాలన మీద. అసలు ఇదేం పాలన ఇది అని చెప్పి వాలంటీర్లలో 80%, వేరే సామాన్య ప్రజల్లో కాదు, వాలంటీర్లలో 80% మంది జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇది క్షేత్రస్థాయిలో జరుగుతున్నది. ఈ గ్రామ సచివాలయ సిబ్బంది వీళ్ళందరినీ కూడా ఎలక్షన్లో వాడుకోవాలంటే వాడుకొని చూడు ఎట్లా ఉంటుందో. వాడుకుంటే అప్పుడు వాళ్ళు చెప్తారు. జగన్మోహన్ రెడ్డి ఏం ప్లాన్ చేశాడంటే టీచర్లందరినీ కూడా, టీచర్లకు వ్యతిరేకంగా ఉన్నారు. టీచర్లు ఏంటి అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి పిఆర్సీ లేదు, ఇవి లేవు, జీతాలు లేవు, సిపిఎస్ రద్దు చేయలేదు. అసలు జీతం ఎప్పుడు వస్తుందో తెలియదు, డిఏ బకాయిలు, పాఠశాలలు మెర్జీ చేయటం, వాళ్ళని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పైగా ఆ ప్రవీణ్ ప్రకాష్ అనే ఒక ఆఫీసర్ వచ్చి టీచర్లను బూతులు తిడుతున్నాడు. ఈ విధమైన పరిస్థితుల్లో టీచర్లందరూ జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకని టీచర్లను తీసేసి అందరూ పార్టీ వర్కర్లు ఉన్నారు కదా అని వాలంటీర్లని, సచివాలయ సిబ్బందిని రాజకీయాలకు వాడుకుందామని ప్లాన్ చేస్తే ఇప్పుడు వాళ్లే ఎదురు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ 92 మందికి మీ షోకాజ్ నోటీసు ఇవ్వటం అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. వాళ్ళందరూ కూడా సామూహికంగా, సంఘటితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి చర్యలకి వ్యతిరేకంగా వాళ్ళు ఉద్యమం చేయబోతూ ఉన్నారు. వాళ్ళు ఉద్యమం చేసేసి అసలు ఈ ప్రభుత్వం మొత్తం మన మీద ఆధారపడి ఉందనేది విషయం వాళ్ళకు కూడా తెలుసు. రేపు మళ్ళీ జగన్ గెలవాలి అంటే మళ్ళీ వాళ్ళు పనిచేయాలన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. అందుకనే వాళ్ళు ఇంత అధ్వాన్నమైన పరిపాలన మాకు వద్దు అని చెప్పి చెబుతున్న ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే సచివాలయ సిబ్బంది, వాలంటీర్. రైట్, ఇది చూస్తున్నాం కదా. ఇంతకాలం ఎవరినైతే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్నాడో, ఎన్నికల్లో మళ్ళీ గట్టెక్కడానికి, తనకి ఓట్లు గుద్దించడానికి ఎవరైతే దోహదపడతారని చెప్పి నమ్ముకున్నాడో వాళ్ళందరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని అసహ్యించుకుంటున్నటువంటి పరిస్థితులకి జగన్ అయితే దిగజారిపోయాడు. మరి రాబోయేటువంటి ఎన్నికల ముంగిట ఈ అంశం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి ఒక ఊహించని షాక్గా పరిణమించబోతోంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.